హుజరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారు. ముఖ్యంగా హుజరాబాద్లో కార్యకర్తలు కష్టపడి పనిచేసి భారీ మెజార్టీ అందించారు. నియోజకవర్గ కార్యకర్తలందరికీ రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్న భారీ మెజార్టీతో గెలిచాక కేంద్ర నాయకత్వం గుర్తించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించడం అదృష్టంగా భావిస్తున్న కార్యకర్తల కష్టానికి వచ్చిన గుర్తింపు ఇది. ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన పదవి ఇది. కేంద్రం అప్పగించిన బాధ్యతల్ని తూచా తప్పకుండా నిర్వహిస్తా. ప్రజల నమ్మకాన్ని కోల్పోకుండా పనిచేస్తా. ఇల్లంతకుంట దేవాలయ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తా. కేసీఆర్ లేక దొంగ హామీలిచ్చి మోసం చేసే అలవాటు నాకు లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ కూడా అంజన్న వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారుల పేరు చెప్పుకొని తెలంగాణ ప్రజల్ని పూర్తిగా వంచిన విషయాన్ని కల్లారా చూసాం. కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోంది. 6 గ్యారంటీల పేరుతో మోసం చేస్తోంది. ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరుగుతోంది. పనికి మాలిన అంశాలపై చర్చను పక్కన పెట్టి ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో అందుకు అయ్యే ఖర్చుపై చర్చించాలని కోరుతున్నా. కేబినెట్ భేటీ అనంతరం యుద్ధ ప్రాతిపాదికన 6 గ్యారంటీల అమలు తేదీని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా. ప్రజలు చాలా ఆవేశంతో ఉన్నారు. ఇంకా మాయమాటలు చెప్పి దాటవేయాలని చూస్తే తిరగబడే ప్రమాదం ఉంది. నాగర్ కర్నూలులో ఒక నిరుపేద చెంచు మహిళపై పాల్తుగాలు వ్యవహరించిన తీరుతో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. నిర్భయ కంటే దారుణమైన ఘటన. ఈ గుండాగాళ్లు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి అడ్డగోలు దందాలతో డబ్బులు పోగేసుకుని ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ చెంచు మహిళ పొలాన్ని వీళ్లే కౌలుకు తీసుకుని ఆ పొలంలోనే కూలీగా మార్చి పైసలు ఇవ్వకుండా సతాయించారు. ఇదేమని ప్రశ్నిస్తే ఇంట్లో కట్టేసి నోటితో చెప్పరాని విధంగా చిత్రహింసలకు గురి చేస్తారా? ఇట్లాంటి క్రిమినల్స్ కు భయం ఎట్లుంటుందో చూపించండి. ఇలాంటి తప్పులు చేయాలని ఆలోచన వస్తేనే గజగజ వణికేలా చేయండి. బీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్లుగా ఉన్న వాళ్లను కాంగ్రెస్ పెంచి పోషిస్తోంది. క్రిమినల్స్ వత్తాసు పలుకుతూ హింసను ప్రేరేపిస్తోంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కఠినాతి కఠినంగా వ్యవహరించాలి. భక్తులకు ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు బండి సంజయ్. हनुमान की राम लक्ष्मण जानकी बोलो हनुमान की राम लक्ष्मण जान जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं सादात्मजं वानरयूथं श्रीरामदूतं शिरसा ఎన్నికల సమయంలో మీరు కూడా నిక్కచ్చిగా నిజాయితీగా వివరించి అటు సామాన్య కార్యకర్తలను వాస్తవాలను గ్రహించి ఒక సపోర్ట్ చేసేందుకు సపోర్ట్ అంటే ఏదో వేరే రకంగా కాకుండా న్యాయం వైపు మీరు నిలబడ్డది కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. దాంతోపాటు కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించిన తర్వాత దానిలో ముఖ్యంగా హుజరాబాద్ నియోజకవర్గం ఎత్తున ప్రజలు స్పందించి కార్యకర్తలు నాయకులు కష్టపడి పనిచేసిన ఫలితంగా ఈరోజు ఇక్కడ భారీ మెజార్టీ రావడం జరిగింది. హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు అందరూ కూడా రెండు చేతులు జోడించి అభినందన తెలియజేస్తున్నారు. ఎన్నికల సందర్భంలో కూడా ఇదే ఇల్లంతకుంట స్వామివారి సన్నిధానం నుంచి రావడం జరిగింది. స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. భారీ మెజార్టీతో నన్ను గెలిపించిన తర్వాత కేంద్ర నాయకత్వం నన్ను గుర్తించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నాకు బాధ్యత అదొక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇది తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తల యొక్క కష్టార్జితానికి గుర్తింపు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినా అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కార్యకర్త కూడా నేనే మంత్రి అయిన విధంగా ఇలా అంత సంతోషాన్ని వ్యక్తం చేస్తాను. నాయకులు అని కార్యకర్తలుగా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడు కేంద్రము ఏదైతే బాధ్యతను అప్పచెప్పిందో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు విశ్వాసం నమ్మకంతో నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు. తప్పకుండా విశ్వాసాన్ని నమ్మకాన్ని పంపించకుండా నా బాధ్యతలను పూర్తి స్థాయిలో నెరవేరుస్తానని చెప్పి పేద ప్రజలను కార్యకర్తలను కాపాడుకుంటా అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ హామీ ఇస్తూ ఇల్లంతకుంట దేవాలయానికి సంబంధించి నాకు నా స్థాయికి మించి కూడా అవసరం వస్తే ఈ దేవస్థానం యొక్క అభివృద్ధి కోసం తప్పకుండా నేను సహకరిస్తాను. ఏదో విధంగా సహకరించే ప్రయత్నం చేస్తా. ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి తీవ్రంగా నేను ప్రయత్నిస్తా.
అనుమానం లేదు. ఎందుకంటే స్వామివారి ముందు మాట్లాడుతున్నాం. ఎందుకంటే కేసీఆర్ లెక్క తలననుకుంటాం, ముక్కు అనుకుంటాం, మూతులు అనుకుంటాం, 400 కోట్లు ఇస్తా, 500 కోట్లు ఇస్తా అని చెప్పి బిడ్డ పెళ్లి చేసుకున్నాను, నీ పెళ్లి చేసుకున్నాను, అత్తగారి పెళ్లి చేసుకున్నా అని చెప్పి మాయమాటలు చెప్పి మోసం చేసేటువంటి అలవాటు మాకు లేదు. కాబట్టి తప్పకుండా ఈ దేవాలయం అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తారు. ఈ విధంగా ఈరోజు తెలంగాణ జాతిపితగా భావించినటువంటి తెలంగాణ ఉద్యమకారులైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు, అదేవిధంగా గూడ అంజన్న గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ ఇంకా వాళ్ళ యొక్క ఆశయాలు, వాళ్ళ లక్ష్యాలు నెరవేరలే. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పుకొని, వాళ్ళ యొక్క త్యాగాల పేరు చెప్పుకొని ఏ విధంగా వంచి మోసం చేసిందో అందరూ చూస్తాం. 6 గంటలు కూడా అసలు ఏం లేదు, ఏమి మీరు మోసాన్ని వాళ్ళు భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం. మామూలు కార్యకర్తను ఇలా నరేంద్ర మోడీ గారు మాకు స్ఫూర్తి కదా, ఏం కాదు, నరేంద్ర మోడీ గారు స్ఫూర్తి. ఒక మామూలు కార్యకర్త, ఒక ఛాయంకునే వ్యక్తి ఇలా దేశ ప్రధాని. ఒక మామూలు కార్యకర్తనే కిషన్ రెడ్డి కూడా మామూలు కార్యకర్తనే. పార్టీ ఆఫీస్లో సహాయంగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు వీళ్ళు ఏమంటూ కేంద్ర క్యాబినెట్ మంత్రి, అనేక జాతీయ రాష్ట్ర స్థాయి పదవులు బాధ్యతలు నిర్వహించారు. ఒక మామూలు వ్యక్తినైనా నేను ఇలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఇలా బాధ్యతలు వచ్చింది. సత్యకుమార్ గారు నేను సత్యకుమార్ గారు కలిసి సెంట్రల్ ఆఫీస్లో పనిచేసినాం. మేము ఇలా మంత్రి అయ్యిండు. వర్మ గారు 30-40 సంవత్సరాల నుంచి జెండా మోసిన కార్యకర్త. ఆయన కేంద్ర మంత్రి అయ్యిండు, సహాయ మంత్రి అయ్యిండు. కానీ కార్యకర్తలకు, ఒక నాయకులకు విశ్వాసం ఏర్పడ్డది. పనిచేసే కార్యకర్తల నాయకులకు భారతీయ జనతా పార్టీలో మన పార్టీలో నమ్మకం ఉంది, న్యాయం జరుగుతుంది అనే విశ్వాసం ఏర్పడ్డది. ఇంకా కమిట్మెంట్తో పనిచేస్తారు కార్యకర్తలు. అందుకే ఇవాళ నేను ఇలా మంత్రి అయినా అంటే తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలు లాఠీ చార్జ్లో గాయపడ్డదానికి నాకు మంత్రి పదవి వచ్చింది. తెలంగాణలో కార్యకర్తలు జైలుకు వెళ్ళినందుకు నాకు మంత్రి పదవి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలు రౌడీ షీటు, కమ్యూనిస్ట్ షీటు ఓపెన్ చేయబడిన కార్యకర్తలు వాళ్ళు కష్టపడ్డారు. కాబట్టి వాళ్ళ కష్టపడ్డ ఫలితంగా మరి నాకు గుర్తింపు వచ్చింది. ప్రజా సంగ్రామ యాత్రలో మీరు చూసారు, ప్రజా సంఘం రాళ్ళ దాడి చేశారు, కాలు చేతులు విరగొట్టారు, లాఠీ చార్జ్ చేశారు, ఇష్టానుసారం కూడా అనేక కార్యకర్తలు గాయాలవ్వలేదు. మరి ఇవన్నీ గుర్తించినటువంటి జాతీయ నాయకత్వం వాళ్ళ కార్యకర్తలకు న్యాయం చేసింది. తప్పకుండా దీన్ని పూర్తి చేసుకుని కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేస్తాం. ఇది బాధ్యత పదవుల కోసం పనిచేయము, సిద్ధాంతం కోసం పనిచేస్తాం, పార్టీ కోసం పనిచేస్తాం. మన లక్ష్యం ఏముండే, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయాలి, వాళ్ళ సక్సెస్ అయ్యారు. కరీంనగర్ ప్రజలకు ఏముండే, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏముండే, మోడీ గారు ప్రధానమంత్రి చేయాలి. అందుకే 8 సీట్లు గెలిపించారు. వాళ్ళు కరీంనగర్లో ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చారు. అంటే మోడీ గారి హవా కార్యకర్తల యొక్క సాధిస్తాం.